పాఠశాలల్లో పిల్లలకు దండించడానికి వీల్లేదు. ఒకవేళ మనం దండిస్తే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దాని కారణం చేత చిన్న చిన్న శిక్షలు వేయడం వల్ల కూడా ఇబ్బందే కలుగుతుంది. అందువల్ల ఆ శిక్షలు పిల్లల కోసమే, వాళ్ళు ఏదో కఠినంగా ఉంటారని మనం వేసే శిక్షలు కావు. వాళ్ళకి చదువు పైన ఆధారపడి ఉన్నటువంటివి ఇవన్నీ. ఆ శిక్షల్లో మొట్టమొదటి శిక్ష ఏంటంటే మోకాళ్ళ మీద కూర్చోబెట్టడం. దానివల్ల అది శిక్ష అనిపించింది, వినయంగా ఉండాలని దాని అర్థం. రెండవది, నోటి మీద వేలు వేసుకుని ఉండమనడం. అంటే నీ గురించి నీవు గొప్పలు చెప్పుకోవద్దు అని అర్థం. ఇక మూడవ శిక్ష చెవులు పట్టుకోమని. అనగా అర్థం ఏమిటంటే శ్రద్ధగా విను అని. నాలుగవది, బెంచి ఎక్కి నిలబడమనడం. ఇది ఒక రకమైన శిక్ష. అంటే దీని అర్థం నీవు చదువులో అందరికంటే పైన ఉండాలని అర్థం. చేతులెత్తి నిలబడం అంటే అర్థం నీ లక్ష్యం ఉన్నతంగా ఉండాలని దాని అర్థం. ఆరవది, గోడ వైపు చూస్తూ నిలబడం అంటే నీవు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని అర్థం. ఏడవది, తరగతి గది బయట నిలబెడితే దాని అర్థం పరిసరాలను పరిశీలించి నేర్చుకోమని. ఇక ఎనిమిదవది, బ్లాక్ బోర్డ్ తొడవమని ఎవరైనా చెప్తే, ఉపాధ్యాయులు చెప్తే దాని అర్థం తప్పులు సరిచేసుకోమని అర్థం. తొమ్మిదవది, ఏదైనా విషయం ఎక్కువసార్లు వ్రాయమంటే దాని అర్థం గెలిచే వరకు నీవు పోరాడు అని అంటారు. ఇవి పిల్లల గొప్పతనం, గొప్పవారిగా ఎదగాలని ఉపాధ్యాయులు వేసినటువంటి శిక్షలే తప్ప కక్షతో కార్పణ్యంతో చేసినటువంటివి కావని నా ఈ మాట. ధన్యవాదాలు.